ఇక వివరాలు చూద్దాం. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో విజయ్ దేవరకొండ విచారణ ముగిసింది. విజయ్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు సిఐడి అధికారులు. ఇకపై ఎలాంటి గేమింగ్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయబోనని స్పష్టం చేశారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో విజయ్ దేవరకొండ విచారణ ముగిసింది. విజయ్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు సిఐడి అధికారులు. ఇకపై ఎలాంటి గేమింగ్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయబోనని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, చెప్పండి, విజయ్ దేవరకొండ విచారణలో ఏ అంశాల మీద ప్రశ్నలు అడిగారు, దానికి విజయ్ దేవరకొండ ఎలాంటి సమాధానాలు ఇచ్చారు, పూర్తి అప్డేట్ ఇవ్వండి. ఆన్లైన్ బెట్టింగ్ కేసులో దాదాపు గంటన్నరకు పైగా హీరో విజయ్ దేవరకొండను సిఐడి అధికారుల స్పెషల్ టీం విచారణ జరిపింది. 1.5 గంట పాటు జరిగినటువంటి విచారణలో చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావన చేశారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో బెట్టింగ్ యాప్ల ద్వారా చాలామంది ఆ యాప్లు ప్రమోట్ చేయడం ద్వారా ప్రముఖులు ప్రమోషన్ చూసి ఎంతోమంది పెట్టుబడి పెట్టి లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు పూర్తి స్థాయిలో వీటిపైన కేసులు నమోదు చేసి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లన్నింటినీ కూడా సిఐడికి బదిలీ చేసి సిఐడి విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ A23 అనేటువంటి గేమింగ్ యాప్ను విజయ్ దేవరకొండ ప్రమోట్ చేశాడు. ఈ A23 అనేటువంటి గేమింగ్ యాప్ ప్రమోషన్లో విజయ్ దేవరకొండను చూసి చాలామంది అందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టి మోసపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి దాని ఆధారంగా చేసుకొని విజయ్ దేవరకొండను నిందితుడిగా చేర్చారు గతంలో. ప్రస్తుతం అయితే సిఐడి కేసు విచారణ జరుపుతుంది కాబట్టి సిఐడి అధికారులు విజయ్ దేవరకొండను దాదాపు గంటన్నరకు పైగా విచారణ జరిపినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఈ గంటన్నరలో A23 అనేటువంటి ఈ యాప్ గేమింగ్ యాప్, ఇది బెట్టింగ్ యాప్ కాదు అంటూ కూడా సిఐడి అధికారులకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కేవలం ఇది ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైతే లీగల్ ఉందో ఆ రాష్ట్రాల్లో మాత్రమే ఇది లీగల్గా నేను వారితో అగ్రిమెంట్ కుదుర్చుకొని ఈ యాప్ను ప్రమోట్ చేశాను. A23 అనేటువంటి గేమింగ్ యాప్ తెలంగాణ రాష్ట్రంలో అది ఓపెన్ అవ్వదు, బ్లాక్ లిస్ట్లో ఉంటుంది కాబట్టి ఓపెన్ అవ్వదు, కేవలం లీగల్గానే తాను ప్రమోట్ చేశానంటూ కూడా మరోసారి సిఐడి అధికారులకు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆగస్టు 6వ తారీఖున గతంలో మనం చూసాం ఇదే కేసులోని మనీ లాండరింగ్ కోణం ఉందంటూ కూడా ఈడీ అధికారులు విజయ్ దేవరకొండకు నోటీసులు జారీ చేయడంతో విజయ్ దేవరకొండ ఆగస్టు 6న వ్యక్తిగతంగా ఈడీ కార్యాలయం ముందు 5.5 గంటల పాటు విచారణ ఎదుర్కొన్నాడు. విచారణ అనంతరం తాను మీడియాతో కూడా మాట్లాడినటువంటి సందర్భం. కానీ ఈ రోజు సిఐడి విచారణ తర్వాత విజయ్ దేవరకొండ వెనుక గేటు నుండి తను వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి అయితే మాత్రం ఎవరెవరైతే ప్రముఖులు బెట్టింగ్ యాప్లు కావచ్చు, గేమింగ్ యాప్లను ప్రమోట్ చేశారో వారందరినీ కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చడం జరిగింది. వారందరినీ కూడా విచారణ జరుపుతున్నారు. ఈరోజు విజయ్ దేవరకొండతో పాటు నటుడు ప్రకాష్ రాజ్ కూడా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ తను మరో రోజు విచారణకు హాజరవుతానంటూ కూడా సిఐడి అధికారులకు సమాచారం ఇచ్చినట్లు మనకు అందుతుంది. మరి చూడాలి, ఈ కేసులో మరోసారి అవసరం అనుకుంటే విచారణకు రావాల్సి ఉంటుందంటూ కూడా ఇప్పటికే సిఐడి అధికారులు విజయ్ దేవరకొండకు కూడా సూచనలు చేసినటువంటి పరిస్థితి. ఇక భవిష్యత్తులో బెట్టింగ్ యాప్లు కానీ మరోవైపు గేమింగ్ యాప్లని వేటిని కూడా తాను ప్రమోట్ చేయనంటూ కూడా సిఐడి అధికారుల ముందు తాను స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ రాష్ట్రంలో గేమింగ్ యాక్ట్ ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఈ గేమింగ్ యాక్ట్ను తీసుకొచ్చింది. ఈ గేమింగ్ యాక్ట్ ద్వారా ఎలాంటి గేమింగ్ యాప్లు, బెట్టింగ్ యాప్లు ఇక్కడ నిషేధం, ఇక్కడ ఓపెన్ కావు, కానీ వేరే స్టేట్స్లో ఓపెన్ అవుతాయి. ఆ విధంగా టెక్నికల్గా ఈ స్టేట్లో ఓపెన్ కాదు కాబట్టి వేరే స్టేట్లో అది లీగల్గా ఉంది కాబట్టి A23 అనేటువంటి యాప్ యాజమాన్యంతో తాను అగ్రిమెంట్ కుదుర్చుకున్నది వాస్తవమే. ఆ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి వివరాలను సైతం సిఐడి అధికారులకు విజయ్ దేవరకొండ అందజేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ చెప్పినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, అతని విచారణలో కొంత సహకరించాడనేది సిఐడి నుండి మనకు సమాచారం అందుతుంది. ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినటువంటి వారు, అంటే గేమింగ్ యాప్ వేరు, బెట్టింగ్ యాప్ వేరుగా ఉంటుంది. కానీ గేమింగ్ యాక్ట్ అనేది తెలంగాణ రాష్ట్రంలో అది ఇంప్లిమెంటేషన్లో ఉంది కాబట్టి గేమింగ్ యాప్ ఒకవేళ వాళ్ళు గేమింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినా చట్టపరంగా
అది తప్పు, చట్టపరంగా అది కరెక్ట్ కాదనేటువంటి అంశాన్ని సిఐడి అధికారులు చెప్తున్నారు. మరి రోజువారీ ఇప్పటివరకు ప్రముఖులు ఎవరెవరైతే ప్రమోట్ చేశారో వారిని కూడా విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఆగస్టు 6వ తారీఖున గతంలో ఈడీ అధికారుల ముందు విజయ్ దేవరకొండ ఏ విధంగా అయితే స్టేట్మెంట్ ఇచ్చాడో అదే విధంగా ఈరోజు సిఐడి అధికారుల ముందు కూడా విజయ్ దేవరకొండ తన వివరాలు కావచ్చు, తను అనుకున్నటువంటి వివరాలన్నీ కూడా సిఐడి ముందు వాంగ్మూలం రూపంలో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సిఐడి కూడా వాంగ్మూలాన్ని నమోదు చేయడం జరిగింది. మరోసారి విచారానికి ఎప్పుడు ఆదేశించినా అందుబాటులో ఉండాలంటూ కూడా సిఐడి కూడా సూచించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. గంటన్నర పైగా విచారణ ఎదుర్కొన్నటువంటి విజయ్ దేవరకొండ కొద్ది నిమిషాల క్రితమే నా వెనుక ఉన్నటువంటి సిఐడి కార్యాలయం నుండి తను వెళ్ళినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.